వ్రతశాల ఇది నా యేసు నివసించశాల. దేవునికి స్తోత్రములు కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. సర్వశక్తిమంతుడు అయినటువంటి దేవాతి దేవుని యొక్క కృప, ఆయన కనికరం మనందరి మీద ఉంచి మనలందరినీ సజీవులుగా ఉంచి మరొక శుభదినాన్ని సర్వాధికారి ఇచ్చినందుకై దేవదేవుని స్తుతిస్తూ ఉన్నాను. ప్రియులారా, మీ అందరికీ శుభములు వందనములు తెలియజేస్తూ ఉన్నాను. సర్వశక్తిమంతుడు అయినటువంటి దేవాతి దేవుడు ప్రతి ఉదయమున ఒక శ్రేష్టమైనటువంటి వాక్కును ఇచ్చినట్లుగా ఈ శుభదినాన్ని కూడా సర్వాధికారి మనకి ఇచ్చినటువంటి శ్రేష్టమైన వాక్కును చదువుకుందాం. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో నుండి ద్వితీయోపదేశ కాండం 8వ అధ్యాయం 10వ వచనాన్ని చదువుకుందాం. నీవు తిని తృప్తి పొంది నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన మంచి దేశమును బట్టి ఆయనను స్తుతింపవలెను. దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు మనల్ని ప్రేమించి ఆయన ఇచ్చినటువంటి దేశమును బట్టి, రాష్ట్రమును బట్టి, పట్టణాన్ని బట్టి, పల్లెని బట్టి, ఫ్యామిలీని బట్టి, సంఘమును బట్టి, సమస్తమును బట్టి కూడా సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవునికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారమై ఉన్నామని దేవుడు ఈ శుభదినాన మనతో మాట్లాడుతున్నాడు. ప్రియులారా, అయితే సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుని సన్నిధిలో చేరిన మనమందరం కూడా దేవుడు మనకు చేస్తున్నటువంటి మేలును బట్టి, దీవెనను బట్టి, ఆశీర్వాదాన్ని బట్టి తృప్తి పొందకపోతే దేవునికి కృతజ్ఞతాస్తుతులు నువ్వు చెల్లించలేవు. ప్రియులారా, అందుకే సర్వాధికారి ఉదయకాల సమయంలో నీవు తిని తృప్తి పొంది నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన మంచి దేశం బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. ప్రభు సన్నిధిలో చేరినటువంటి ప్రభు బిడ్డలైనటువంటి మనమందరం కూడా చాలాసార్లు దేవుడు మనకిచ్చిన ప్రతి ఈవిని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించకుండా, తృప్తి పొందకుండా, ఇంకా దేవుడు ఏదో నాకు ఇవ్వలేదు, ఏమిచ్చాడని, దేవుడు ఏం మేలు చేశాడని, నాకు అసలు నన్ను ఎలాగూ ఆశీర్వదించాడని అసలు అన్నట్టుగా మనం ఫీల్ అవుతూ ఉంటాం. ప్రియులారా, దేవుడు అంటూ ఉన్నాడు, నువ్వు తృప్తి పొందిన తర్వాత, నీకు మనశ్శాంతి కలిగిన తర్వాత, నువ్వు స్వస్థత పొందిన తర్వాత, దీవించబడిన తర్వాత, నీకు సంతోషం కలిగిన తర్వాత, నీకు ఆరోగ్యం కుదుటపడిన తర్వాత, నీకు మ్యారేజ్ అయిన తర్వాత, దేవుడు నీకు సంతానం ఇచ్చిన తర్వాత, జాబ్ ఇచ్చిన తర్వాత, ప్రమోషన్ ఇచ్చిన తర్వాత, పైరు పంటలను నూరంతలుగా దేవుడు వర్ధిల్ల చేసిన తర్వాత, నీ మీదున్నటువంటి సమస్త కేసులు, గొడవలు, అల్లరులన్నీ ఆపివేసిన తర్వాత, నీ అప్పులన్నీ క్లియర్ అయిన తర్వాత, దేవుడు నిన్ను స్థిరపరిచిన తర్వాత దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. ఎప్పుడైతే నీ ఆత్మకు తృప్తి కలుగుతుందో, ఆత్మీయంగా వర్ధిల్లే వారందరూ కూడా దేవుడిచ్చిన సమస్తాన్ని బట్టి తృప్తి కలిగి ఉంటారు. ప్రియులారా, తృప్తి లేని వారందరూ కూడా లోక సంబంధులు, శరీరానుసారులు, సాతాను సంబంధులని పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఎన్నున్నా కూడా వారి ఆత్మకు తృప్తి ఉండదు. ప్రియులారా, ఇంకా ఏదో గర్వం, ఇంకా ఏదో అహంకారం, ఇంకా ఏదో పొందాలి అన్నట్టుగా వీరు ఆలోచిస్తూ ఉంటారు. సర్వాధికారి తృప్తి కలిగి నీ దేవుడైన యెహోవాను నువ్వు సంతోషపరచాలని, ఘనపరచాలని, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని పరిశుద్ధాత్మ దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. అలాగే ఆదికాండం 28వ అధ్యాయం 15వ వచనం మనం చదువుకుంటే, ఇదిగో నేను నీకు తోడయిండి నువ్వు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించదను. సర్వశక్తిమంతుడు అయినటువంటి దేవాతి దేవుడు, నేను నీకు తోడై ఉన్నాను గనక నువ్వు వెళ్ళు ప్రతి స్థలములో కూడా నేను ఉంటాను. ఇంట్లో ఉన్నా నేను నీతోనే ఉంటాను, పొలంలో ఉన్నా నేను నీతోనే ఉంటాను, సంఘములో ఉన్నా నేను నీతోనే ఉంటాను, ఆఫీస్లో ఉన్నా నేను నీతోనే ఉంటాను, బిజినెస్లో ఉన్నా నీతోనే ఉంటాను. నువ్వు ఎక్కడికి వెళ్ళినా కూడా నేను నీకు తోడయుండి మరలా నువ్వు వెళ్ళిన ప్రతి స్థలంలో నిన్ను కాపాడి మరలా తిరిగి నిన్ను క్షేమంగా నడిపిస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రియులారా, దేవునికి స్తోత్రములు కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో నువ్వు ఎక్కడికైనా బయలుదేరి ప్రయాణం చేయడానికి వెళ్ళిపోతూ ఉన్నావేమో, దేవుని యొక్క కాపుదల నాకు ఉందో లేదో, ఈ ప్రయాణం నాకు సఫలమవుతుందో లేదో, నా ప్రయత్నాలన్నీ దేవుడు దీవిస్తాడో లేదో, ఏదైనా అపవాది తొందరలు నాకు కలుగుతున్నాయేమో అనే ఆలోచనతో, అనే టెన్షన్తో నువ్వు ఉంటూ ఉన్నావేమో.
అయితే దేవుడు అంటున్నాడు, నేను నీకు తోడై ఉంటాను, నువ్వు వెళ్ళే ప్రతి స్థలములో కూడా నిన్ను నడిపిస్తాను, నా దూతను నీకు ముందుగా నడిపిస్తాను, నీ ప్రయత్నాలన్నీ సఫలం చేస్తాను, నీ రాకపోకలంది యెహోవా నీకు తోడై ఉన్నన్న మాట నెరవేరుస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రియులారా, దేవునికి స్తోత్రములు కలుగును గాక. ఒకవేళ ఇంటి విషయమై, పొలం విషయమై, వివాహం విషయమై, జాబ్ విషయమై, ఎగ్జామ్ విషయమై నువ్వు ప్రయత్నం చేస్తూ బయలుదేరుతూ ఉన్నావేమో, దేవుడు నీ ముందు నడుస్తున్నాడు, నీ ప్రయత్నాలన్నీ సఫలం చేయబోతున్నాడు, దేవుడు నిన్ను గెలిపించబోతున్నాడు. ఆయన యొక్క మహిమను నువ్వు కనులారా చూచినట్లుగా దేవుడు ఘనకార్యం చేసి చూపిస్తూ ఉన్నాడంట. ప్రియులారా, దేవునికి స్తోత్రములు కలుగును గాక. దేవుని సన్నిధానంలో చేరినటువంటి మనందరికీ మన నిశ్చయత, మన విశ్వాసం, మన స్థిరత్వం ఏంటి అనంటే దేవుడు మనతోనే ఉన్నాడన్న సంగతి, దేవుడు మనతో ప్రయాణం చేస్తున్నాడన్న సంగతి, ఆయన దూతను ముందుగా మన వెంట పంపుతున్నాడన్న సంగతిని జ్ఞాపకం చేసుకొని దేవునికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. అలాగే సర్వశక్తిమంతుడు అయినటువంటి దేవాతి దేవుడు సెలవిచ్చిన మాట ప్రకారం దేవుడు మన వెంట వస్తున్నాడన్న సంగతిని గుర్తు తెచ్చుకొని, దేవా అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు తోడైనట్టుగా, ఏలియా, ఎలీషాలకు తోడైనట్టుగా, దావీదు, సొలొమోనులకు తోడైనట్టుగా నాకు కూడా నువ్వు తోడైనందుకే నీ కృతజ్ఞతలయ్యాని దేవునికి మనం హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట వలన దేవుని నుండి అధికమైన దీవెన, ఆశీర్వాదం మనం పొందబోతూ ఉన్నాం. ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క కాపుదల నీకు సమృద్ధిగా ఉండనుగాక, ఆయన దూత నీ ముందు నడుచునుగాక, నీ ప్రయత్నాలన్నీ సఫలమైపోనుగాక, దేవుని నుండి అధికమైనటువంటి దీవెన, ఆశీర్వాదం, శుభం, క్షేమం, సర్వసమృద్ధిగా నువ్వు పొందుదువుగాక. ఏ ఉదయకాల దీవెనల చేత నీవు నీ ఇంటి వారు తృప్తిపరచబడదురుగాక. అలాంటి కృపా భాగ్యం సర్వశక్తిమంతుడు అయినటువంటి దేవాతి దేవుడు సర్వసమృద్ధిగా మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. భూమి ఆకాశములను కలుగు చేసిన మా తండ్రి, కృతజ్ఞతాస్తుతులు స్తోత్రము చెల్లిస్తూ ఉన్నానయ్యా. యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాల సమయంలో మీరు ఇచ్చిన శ్రేష్టమైన వాక్కును బట్టి కీర్తిస్తున్నాను. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 10వ వచనం మాట ప్రకారం, నా తండ్రి మీరు మాకు తోడైండి మేము తృప్తి పొందిన తర్వాత ఆయన మిమ్మును మీ నామమును జ్ఞాపకం చేసుకుని మాకిచ్చిన దేశం బట్టి, మాకిచ్చిన సంఘం బట్టి, ఫ్యామిలీని బట్టి, సమాజం బట్టి, సమస్తను బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినట్లుగా మహిమ కార్యం మీరు జరిగించినందుకు స్తుతిస్తూ ఉన్నాను. ఈ మాటలు వింటున్న బిడ్డలందరికీ దీవెన, ఆశీర్వాదం, శుభం దయచేయమని ఈ ఉదయకాల సమయంలో వారి ప్రయత్నాలు, ప్రయాణాలు నా తండ్రి వారి పనిపాటల్లోనూ, వారి ప్రతి కష్టంలోనూ తండ్రి, ఎగ్జామ్స్లోనూ, అలాగూ తండ్రి నాయన వారి ప్రమోషన్లోనూ, జాబ్ విషయంలోనూ, బిజినెస్లోనూ, ఆత్మీయ జీవితంలోనూ అన్నింటిలో తండ్రి మీ బిడ్డలు రెండంతల దీవెన, నూరంతల ఆశీర్వాదములు సమృద్ధిగా అనుభవించినట్లు మహిమ కార్యం జరిగించి మేలుతో తృప్తిపరచమని మీ బిడ్డలను ఆశీర్వదించినందుకు స్తుతిస్తున్నాను. ఇక మీదట మీ బిడ్డలు ఆత్మీయంగా వర్ధిల్లుదురుగాక, రెట్టింపు దీవెన, ఆశీర్వాదములు మీ బిడ్డలు అనుభవించుదురుగాక. ఈ ఉదయకాల దీవెనల చేత మీ బిడ్డలందరూ తృప్తిపరచబడినట్లు మహిమ కార్యం జరిగించమని ప్రార్థిస్తూ ఈ దినము బర్త్డేలు, మ్యారేజ్ డేలు జరుపుకున్న బిడ్డలకును దీవెన, ఆశీర్వాదం, శుభం దయచేయమని ప్రార్థిస్తూ ఈ ఉదయకాల దీవెనల చేత ప్రతిబిడ్డను తృప్తిపరచమని, ప్రతి ఉదయమున మీ కృపతో ప్రతిబిడ్డను నింపుతూ మహిమ పొందుమని దీవించమని శ్రేష్టమైన శక్తి గల మీ నామానికి స్తుతులు చెల్లిస్తూ మీ బిడ్డలు మీ కృపగల హస్తములకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములు స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.